వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు నా ఛానల్లో ఒక రెసిపీ చూపిస్తాను. ఆ రెసిపీ మీరు ఇంతవరకు చూడలేంది. ఏంటి అంటే ఇది వడ అండి. ఇది వడ వచ్చేసి మా యాదగిరిగుట్ట టెంపుల్లో దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ఇది మీరు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఖచ్చితంగా టెంపుల్లో ఇవి కొనుక్కొని నేను చేసిన విధంగా ఈ కర్రీని మాత్రం చేసుకోండి. సూపర్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలు కూడా సూపర్గా తింటారు, ఒక ముద్ద కూడా వదిలేయకుండా. నిజం చెప్తున్నా, ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. మీరు టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వడ అయితే కొనుక్కోండి. ఇది ఎక్కడ దొరకదు, ఇంట్లో కూడా చేయడానికి లేదు ఇది. ఓకేనా, చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు వడ కర్రీకి అండి. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి, అండ్ కొన్ని టమాటాలు. ఓకేనా, స్పూన్ల నూనె అయితే పోసుకోవాలి. ముందుగా వేడైంది కదా, తర్వాత కొంచెం జీలకర్ర వేగినాక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె జీలకర్ర వేగింది కదా, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు. ఉల్లిగడ్డ కొంచెం తొందరగా వేగడానికి మంచిగా వేగింది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ నూనెలో మంచిగా ఫ్రై కావాలి. వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగింది కదా. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు. ఈ వడ ఉంది కదా, ఈ వడను చిన్న చిన్నగా ఇలా చుంచుకోవాలి. ఈ మాదిరిగా ఇంత సైజులో, మరీ చిన్నగా కూడా చుంచుకోవద్దు, ఎందుకంటే చూర చూర అయిపోతుంది. ఇలా పీసెస్ పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుందండి కర్రీలోకి. మంచిగా వేగింది కదా. వేగినాక ఇందులో ఈ వడ ముక్కలని వేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఈ మొత్తం ఆయిల్లోనే ఫ్రై కావాలండి. వాటర్ ఒక్క చుక్క కూడా వేయకూడదు. ఇది ఒక 10 నిమిషాలలో మెత్తగా అయిపోతాయి ఈ ముక్కలు. మంచిగా కలబెట్టుకోవాలి నూనెలా. చూసారుగా, ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ వడ అయితే నూనెలో మంచిగా ఫ్రై అయింది కదా. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి. కొంచెం మెత్తబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు వేసినాక 2 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు కర్రీకి పడ్డేంత ఉప్పు మంచిగా మిక్సీ వేసుకోవాలి. కొంచెం కారం ఉప్పు వేసినాం కదా, ఒక 10 నిమిషాల తర్వాత చిన్న గ్లాసెడు వాటర్ వేసుకోవాలి. ఇంతే, కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఎసరు పోసినాక ఈ ఆయిల్ పైకి వచ్చింది కదా. ఈ టైంలో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకోండి, కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది. ఎండు కొబ్బరి వేసినాక కొంచెం ధనియాల పొడి వేయడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుందండి. వేసినాక మంచిగా మిక్సీ వేసుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారుగా, ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఫైనల్గా కడుక్కొని వేసుకున్న కొత్తిమీరని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీ ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా సూపర్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఈ కర్రీని చేసుకొని తినండి. తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో ఎట్లా ఉందో చెప్పండి. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్.